కంగ్రాచులేషన్స్ మా ట్విన్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ మేడం. మేడం నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మేడం. యాక్చువల్గా ఎక్కువ జంట అరటిపళ్ళు తింటే ట్విన్స్ పుడతారు అంటారు. నేను బాగా తినేదాన్ని, అందువల్లనే ట్విన్స్ వచ్చాయి. లేదమ్మా, మీకు 2 ఎంబ్రియోస్ పెట్టాం కదా, సో 2 అతుక్కుంటే ట్విన్ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో జంట అరటిపళ్ళు తింటే ట్విన్ అనేది ఏముండదు. జనరల్గా కొంచెం కాఫీ అలాంటివి తాగినప్పుడు పిల్లలు నల్లగా పుడతారు అని అంటారు మేడం, నిజమేనా? రంగు బేబీది డిపెండ్స్ ఆన్ ద జీన్స్ అనమాట. మీ హస్బెండ్ది మీది జీన్స్ని బట్టి బేబీ కలర్ వస్తుంది. సో కాఫీ తింటే నల్లగా పుడతారు, కుంకుమ తింటే తెల్లగా పుడతారు అనేది ఏముండదు. బొప్పాయి తినొచ్చా మేడం? అబోర్షన్ అవుతుంది అంటూ ఉంటారు. బొప్పాయి, పండు బొప్పాయి తినొచ్చు. యాక్చువల్లీ ఇట్స్ వెరీ న్యూట్రిషియస్. కాకపోతే పచ్చి బొప్పాయి అది కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో తింటే ఏమన్నా ప్రాబ్లం అవ్వచ్చు. ఇప్పుడు ట్విన్స్ అన్నారు కదా మేడం, నేను ఫుడ్ తీసుకున్నప్పుడు డబుల్ క్వాంటిటీ తీసుకోవాలా? లేదు లేదు, నార్మల్గానే తినాలి. ఇంకా ఎక్కువ తింటే బీపీ షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. నార్మల్ ఫుడ్డే, నార్మల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఓకే మేడం. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ మేడం, జనరల్గా ఎక్కువ వెన్న నెయ్యి తింటే నార్మల్ డెలివరీ అవుతుంది అంటారు కదా, అట్లా ఏమన్నా ఉంటుందా? లేదమ్మా. సో అవన్నీ తినటం వల్ల ఈజీ అయిపోయి బేబీ నార్మల్ డెలివరీ లాంటివన్నీ కేవలం అపోహలు మాత్రమే. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. మీకు తినగలిగినంత మాత్రమే, అది కూడా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఇవన్నీ కేవలం అపోహలు. థ్యాంక్ యూ మేడం.